వాట్సాప్ యూనివర్సిటీలో చదువుకుంటారు చూసారా? వాళ్ళ తాలూకా తెలివితేటలు, మేధావితనం మామూలుగా ఉండదండి. అద్భుతం. అక్కడ అదిగో మిలిటరీ వారికి 500 కోట్ల రూపాయలు ప్రభాస్ ఇచ్చేశాడు. ఇక్కడెక్కడో నేవీ వాళ్ళకి 100 కోట్ల రూపాయలు రామ్ చరణ్ ఇచ్చేశాడు. అక్కడెక్కడో ఒక 500 ఇల్లులు ధోని కట్టించేస్తున్నాడు. ఇలాగ ఫేక్ న్యూస్ ప్రచారం చేయటంలో మన వాళ్ళు చదువుకున్న వాట్సాప్ యూనివర్సిటీ డిగ్రీలు మాత్రం అద్భుతం అండి. ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా ఈ 2-3 రోజులు బట్టి ఒక వార్త బాగా ప్రచారంలో ఉంది. ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి బ్రాండ్ అంబాసిడర్గా మెగాస్టార్ చిరంజీవి వచ్చేస్తున్నాడు, ఆయన్ని నియమించేశారని ఒక ఫేక్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. సో దీనివల్ల ఎవరికి వచ్చిన నష్టం లేదు, అలాగని లాభం లేదు. కాకపోతే ప్రజల్ని, అంటే సామాన్యులు, పల్లెటూరులోని బాగా ఇంటీరియర్ ఉన్న వాళ్ళని తప్పుదారి పట్టించడం కదా ఇది. ఇప్పుడు ఒకవేళ బ్రాండ్ అంబాసిడర్గా చిరంజీవిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తే అఫీషియల్గా అనౌన్స్ చేస్తుంది ప్రభుత్వం. ఒక ముఖ్యమంత్రో గవర్నరో ఎవరు అఫీషియల్గా అనౌన్స్ చేస్తారో, లేకపోతే చిరంజీవి అనౌన్స్ చేస్తారు. కానీ ఫేక్ న్యూస్తోని చిరంజీవి తాలూకా ప్రతిష్టని దెబ్బతీయటమే కాకుండా ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ఇదంతా తప్పు అని మెగాస్టార్ చిరంజీవి తాలూకా ఆఫీసు నుండి కూడా దీనికి ఖండన వచ్చింది. అరే నాయన, ఫేక్ యూనివర్సిటీ, వాట్సాప్ యూనివర్సిటీ ఫేక్ డిగ్రీ నా కొడకల్లారా, తప్పు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దు. దీన్ని ఎవరు నమ్మకూడదు. ఎందుకంటే అఫీషియల్గా గవర్నమెంట్ని ఏదైనా అనౌన్స్ అయితే తప్ప అది అఫీషియల్ కాదు, అన్అఫీషియల్, ఫేక్.